మిత్రులందరికీ మీ అనేకానేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలీలకు స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, గత సంచికలో బాబా భిక్షాటంలోని మర్మం, భిక్షావృత్తిని బాబా సంవత్సరాల తరబడి ఎందుకు చేశారు, తద్వారా బాబా గృహస్థులకి ఇచ్చిన సందేశం ఏమిటి, పంచశూనాలు అంటే ఏమిటి, చాంద్రాయణ వ్రతం ఎందుకు చేస్తారు, భిక్షానాన్ని స్వీకరించాలంటే ఏ ఏ అర్హతలు ఉండాలి, పంచమహాపాపాల నుండి విముక్తులు అవ్వాలన్నా, చిత్తశాంతిని పొందాలన్నా గృహస్థులు ఏం చేయాలి మొదలైన విషయాలు చెప్పుకున్నాం. ఇక ప్రస్తుత సంచికలోకి వద్దామా. ప్రేమ శ్రద్ధలతో బాబాకు ఎవరి ద్వారా అయినా ఏమైనా పంపితే బాబా దాని గురించి అడిగి తీసుకునేవారు. దాన్ని తెచ్చిన వ్యక్తి మర్చిపోయినా దాన్ని బాబా మాత్రం మర్చిపోకుండా అడిగి మరీ స్వీకరించేవారు. బాబాకు రొట్టె కూర సమర్పించిన లేదా పాలకోవా సమర్పించిన, పండు సమర్పించిన ఆ సమర్పణం చిన్నదా పెద్దదా అని బాబా చూసేవారు కాదు. అనన్య భక్తితో సమర్పిస్తే చాలు. అలాంటి భక్తిని చూసి బాబా హృదయం ప్రేమతో ఉప్పొంగిపోయేది. తాను స్వీకరించిన బాధ్యతను నిర్వహించడంలో ఎవరైనా విఫలరైతే బాబా వారికి దయతో మార్గదర్శనం చేసేవారు. బాబా శిక్షణా పద్ధతి చాలా మృదువుగా, మధురంగా ఉండేది, విలక్షణంగా ఉండేది. తగిన సమయంలో భక్తుని మనసు నొచ్చుకోకుండా అతని కర్తవ్యాన్ని గుర్తు చేసేవారు బాబా. రామచంద్ర అనే వ్యక్తి సాయి భక్తుడు. ఆయన బాంద్రాలో ఉండేవాడు. అతని తండ్రి ఆత్మారాం. అతని ఇంటి పేరు తర్కడ్. అతనంతా బాబాసాహెబ్ తర్కడ్ అని పిలిచేవారు. అతనికి కుమారుడు ఉన్నాడు. అతను సాయి భక్తుడు. అతని భక్తి వైభవం చాలా గొప్పది. అడుగడుగునా అతనికి సాయి అనుభవాలే, ఒకదాన్ని మించి మరొకటి. వాడిని అతడు హావభావాలతో రసభరితంగా ఆనందంగా అందరికీ చెప్పేవాడు. అటువంటివే ఇప్పుడు బాబా కథ మనం చెప్పుకుంటున్నాం. బాబాసాహెబ్ అమితమైన ప్రేమతో సాయి యొక్క చిత్రపటాన్ని తన ఇంట్లో అందమైన చందన మంటపంలో ఉంచి రోజు త్రికాల పూజలు చేసేవాడు. తర్కడ్ గొప్ప పుణ్యాత్ముడు. అతని పుత్రుడు కూడా సాయి భక్తుడే. సాయికి నైవేద్యం సమర్పించకుండా భోజనం చేసేవాడు కాదు. ప్రాతకాలంలోనే స్నానం చేసి కాయ వచ మనస త్రికరణ శుద్ధిగా నిత్యం బాబా పటాన్ని పూజించి భక్తిగా నైవేద్యం సమర్పించేవాడు. ఈ విధంగా అతడు నిత్యం క్రమం తప్పకుండా పూజ చేయగా అతని శ్రమ ఫలించి అతనికి ఒక అద్భుతమైన అనుభవం కలిగింది. ఆ అనుభవమే నేడు ఈ సంచికలో మనం చెప్పుకుంటున్నాం. అతని తల్లి కూడా సాయి యొక్క పరమ భక్తురాలు. ఆమెకు షిరిడి వెళ్ళాలని ఆశ. ఆమె వెంట దారిలో తోడుగా ఉండడానికి కొడుకును పంపాలని తండ్రి ఉద్దేశం. షిరిడి వెళ్ళి సాయి సమర్థుని దర్శనం చేసుకుని కొంతకాలం అక్కడే ఉండి ప్రత్యక్షంగా సాయి పాదాలను సేవించుకోవాలన్నది ఆమె కోరిక. కానీ తండ్రి తలచినట్లుగా కుమారుడి మనసులో షిరిడీకి వెళ్ళాలని లేదు. ఇంట్లో రోజు నియమంగా తాను చేసే పూజ తను లేకపోతే ఎవరు చేస్తారు అనేది అతని చింత. తండ్రి ప్రార్థనా సమాజానికి చెందినవాడు. ఇష్టం లేని అతనికి విగ్రహారాధన చేయమని, బాబా పూజ చేయమని చెప్పి తాను ఎలా ఇబ్బంది పెట్టగలడు? అది అతని సమస్య. తండ్రి మనోగతాన్ని తెలుసుకుని ఒక షరతు పెట్టాడు. సాయికి నైవేద్యం సమర్పించకుండా ఇంట్లో ఎవరూ కూడా భోజనం చేయకూడదు. ఈ విషయమే నాకు మాట ఇస్తే తప్ప నేను వెళ్ళలేను అన్నాడు అతడు. దానికి ఆ తండ్రి, అలాగే, నేను సాయికి నిత్యం నైవేద్యం సమర్పిస్తాను, నువ్వు చేసినట్లే పూజ చేస్తాను, నువ్వు ఏ విధమైన ఆలోచన లేకుండా నిశ్చింతగా వెళ్ళు అని తండ్రి కుమారుడికి మాట ఇచ్చాడు. ఆ కుమారుడు తండ్రి మాటతో సమాధానపడ్డాడు. తల్లితో కలిసి షిరిడీ వెళ్ళాడు. మర్నాడు ఉదయం తర్కడ్ స్వయంగా పూజ చేశాడు బాబాకు. బాబాసాహెబ్ తర్కడ్ రెండవ రోజున పూజను ప్రారంభించకముందే బాబా చిత్రపటం ముందు సాష్టాంగ ప్రణామం చేసి బాబాని ప్రార్థించుకున్నాడు. బాబా, నా కుమారుడు చేసిన విధంగానే నా పూజను సేవను మీరు స్వీకరించండి. యాంత్రికంగా కాక, పైపైన మాత్రమే కాక, మనఃపూర్వకంగా మిమ్మల్ని పూజించే శక్తిని, ప్రేమను నాకు కలిగించండి అని ప్రార్థించాడు. ప్రతిరోజు బ్రహ్మముహూర్తాలు లేచి స్నానం చేసి తర్కడ్ ప్రార్థనాపూర్వకంగా పూజ చేసి ప్రతిదినం నైవేద్య సమర్పణ కూడా చేసేవాడు.
బాబాసాహెబ్ పటిక బెల్లం ఒక నైవేద్యంగా సమర్పించేవాడు. ఈ విధంగా చక్కగా నియమంగా జరుగుతుండగా ఒకరోజు విఘ్నం జరిగింది. అదేమిటో తర్వాత చూద్దాం. తర్కడి కుమారుడు షిరిడీలో ఉండగా బాబా ఒకరోజు అతన్ని 8 రూపాయలు దక్షిణ అడిగారు. అతను తన దగ్గర 8 రూపాయలు లేవన్నాడు. దానికి బాబా, నీ దగ్గర లేవని నాకు తెలుసు, వెళ్ళు బాబుసాహెబ్ జోగు దగ్గరికి వెళ్ళి దక్షిణ తీసుకురా అన్నారు. తర్కడి కుమారుడు అలాగే జోగు దగ్గరికి వెళ్ళాడు. జోగు అప్పుడు ధ్రువ చరిత్రను చదువుతూ వ్యాఖ్యానం చేస్తున్నాడు. సాధువులు దైవం కాకపోయినప్పటికీ ఆ దైవం వలన ప్రసాదించబడిన కొన్ని మహిమలు వారికి ఉంటాయి అంటూ జోగు ఏవేవో చెప్తున్నాడు. ఆ వింటూనే ఆ బాలుడు కుపితుడయ్యాడు. వెంటనే బాబా దగ్గరికి తిరిగి వెళ్ళాడు. వెళ్ళి, బాబా, నన్ను మీరు అక్కడికి ఎందుకు పంపారు అని అడిగాడు. ఏమిటి విశేషం అన్నారు బాబా. బాబా, మీరు మానవ మాత్రులని దైవం కాదని అక్కడ వారు మిమ్మల్ని చులకనపరుస్తున్నారు అన్నాడు అతను. అవును, దీనిలో అసత్యమేముంది? నేనెవరను? నేను ఒక పేద ఫకీర్ను. నేను దైవం కాను. దేవుడు ఎంత గొప్పవాడు, దైవంతో ఎవరు సరిపోల్చుకోకూడదు అన్నారు బాబా. బాబా, ఇలా అంటూ మీరు మమ్మల్ని మోసపుచ్చుతున్నారు. మీరు దేవుడిని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. ఎవరైనా నిన్ను ఈ విధంగా చిన్నపరిస్తే, కించపరిస్తే దాన్ని మేము సహించలేము. సాధువులను గెలిచేసే చోట ఒక క్షణం కూడా ఉండకూడదని నేను జోగి దగ్గర నుంచి వచ్చేసాను. బాబా, భగవంతుని నిందిస్తే భగవంతుడు కోపించడు, కానీ భక్తులు నిందిస్తే మాత్రం భగవంతుడు కూడా సహించడు కదా. అవును అన్నారు బాబా. అటువంటప్పుడు ఆ సాధువు గొప్పవాడు, ఈ సాధువు కాదని సాధు నిందా చర్చలు వినటం వల్ల ప్రయోజనం ఏంటి అని అడిగాడు ఆ కుర్రవాడు. అంతటి బాబా సాధు సత్పురుషుల గురించి నిందలు చెబుతున్న చోటన ఒక క్షణమైనా నువ్వు నిలవకూడదు అంటూ బాబా అతని తలని ప్రేమతో నిమిరారు. అతని తల్లితో, అమ్మ, నీ బిడ్డ యొక్క సంపూర్ణ బాధ్యతలు నేను వహిస్తాను అన్నారు. ఆమె భక్తితో, బాబా, మా అందరి సంపూర్ణ బాధ్యతలు మీరే వహించవలసింది కదా అని నమస్కరించుకుంది. తండ్రి కొడుకులిద్దరూ బాబా పాదాల మీద వాలి మొక్కారు. ఇంతలో కొందరు భక్తులు అక్కడికి వచ్చినప్పుడు బాబా వారితో ఇలా చెప్తారు. నా భక్తుల గురించి నేను జాగ్రత్త పడాలి. నా భక్తులు ఎవడైనా పడిపోతుంటే నా చేతులు 4 చాచి వాడిని లేవదీసి నా హక్కును చేర్చుకోవాలి. వాడిని నేను ఆదుకోవాలి. నా వాడిని ఎప్పుడు నేను చెడనీయను అన్నారు బాబా. దానికి తర్కడి కుమారుడు, బాబా, ఇప్పుడే కదా మీరు నేను దేవుణ్ణి కాను, నేను ఒక పేద ఫకీర్ని అన్నారు. మరి ఇప్పుడు మీకు 4 చేతులు ఎలా వస్తాయి అని అడిగాడు. బాబా దానికి సమాధానం చెప్పక చిరునవ్వుతో అతన్ని హత్తుకుని ప్రేమతో అంగీకార సూచకంగా కటాక్ష దృష్టిని అతని మీద నిలిపారు. బాబా ఈ విధంగా అతన్ని అనుగ్రహించారు. బాబాసాహెబ్ పటిక బెల్లం ఒక నైవేద్యంగా సమర్పించి నియమంగా చక్కగా పూజ చేస్తూ ఉండేవాడు. ఈ రకంగా జరుగుతుండగా ఒకరోజు విఘ్నం కలిగింది. తర్కడి మనసు ఏదో వ్యవహారాల్లో మునిగి ఉండటం వలన మరుపు కారణంగా ఒకరోజు నైవేద్యం లేకుండానే అందరికీ భోజనాలు అయ్యాయి. తర్కడ్ ఒక పెద్ద మిల్లులో ముఖ్యాధికారి కావడం వలన రోజు తెల్లవారుజామునే అతనికి బయటికి వెళ్ళాల్సి వచ్చేది. మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఉదయం తాను నివేదించిన పటిక బెల్లం ప్రసాదాన్ని భోజనానికి కూర్చున్నప్పుడు స్వీకరించేయమన్నాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు పటిక బెల్లం నైవేద్యం పెట్టడం మర్చిపోయాడు. అందువల్ల భోజనంలో ప్రసాదం లేదు. భోజనానికి కూర్చున్నప్పుడు వంట మనిషి రోజు ఆ పటిక బెల్లం యొక్క నైవేద్యాన్ని అతని పళ్ళెల్లో వడ్డించేది. అదే అన్నశుద్ధి. కానీ ఆ రోజున పూజా సమయంలో ఏదో కారణంగా త్వరపడటం వల్ల పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించలేకపోయాడు. అందువల్ల ప్రసాదం అతని పళ్ళెల్లో వడ్డించబడలేదు. తర్కడ్ తన తప్పు గ్రహించి పశ్చాత్తాపంతో పళ్ళె ముందు నుండి లేచి సాయి పటానికి వందనం చేసి వేదంతో వేడుకున్నాడు. బాబా, ఏమిటి ఈ మాయ? నా వల్ల గొప్ప పొరపాటు జరిగింది.
నా పూజ యాంత్రికంగా జరిగింది. నన్ను క్షమించండి. ఇది పొరపాటు కాదు, మహాపాపం. నేను పశ్చాత్తాపడుతున్నాను. నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను. మహాప్రభు నన్ను కరుణించండి అంటూ అంతఃకరణ కరిగి బాబా పటం ముందు కన్నీటితో సాష్టాంగపడ్డాడు. నన్ను కరుణించండి, కరుణించండి, నాపై దయ చూపండి అంటూ నిస్సహాయుడే పదే పదే ప్రార్థించుకున్నాడు. తర్వాత బాధతో కొడుకు ఉత్తరం రాశాడు. నా వల్ల పెద్ద ప్రమాదం జరిగింది. నన్ను క్షమించమని బాబాను ప్రార్థించు. నన్ను కరుణించమని సాయిని అర్థించు. వారి అభయహస్తాన్ని, అభయవచనాన్ని నాకు అందించమని వాళ్ళు కోరు అంటూ మళ్ళీ మళ్ళీ రాశాడు. బాంద్రాలో జరిగిన విషయం 100 కోసుల దూరంలో ఉన్న షిరిడీకి వెంటనే చేరింది. అప్పుడు బాబా అన్న మాటలు ఇవి. బాబా భూత భవిష్యత్ వర్తమానాలకు, దేశకాలాలకు అతీతులు. వారి త్రికాల జ్ఞాని అనటానికి ఇదే ప్రత్యక్ష ప్రమాణం. అదే రోజు షిరిడీలో ఉన్న అబ్బాయి సాయికి వందనం చేయడానికి వెళ్ళగానే ఆ సమయంలో జరిగిన విషయం ఇది. అబ్బాయి ఎంతో ఉత్సాహంగా తల్లితో సహా సాయి చరణాలకు నమస్కరించాడు. బాబా ఆ తల్లితో అన్న మాటలు అతనికి అత్యంత ఆశ్చర్యం కలిగించాయి. ఏం చేయను తల్లి, ప్రతిరోజులాగే నేను ఈరోజు బాంద్రాకి వెళ్ళాను. తినడానికి తాగడానికి ఏమీ లేక నేను ఉపవాసంతో తిరిగి రావాల్సి వచ్చింది. ఎలాంటి రుణానుబంధమో. తలుపులు మూసే ఉన్నా కానీ నేను స్వేచ్ఛగా లోపలికి ప్రవేశించాను. నన్ను ఎవరు అడ్డు పెట్టగలరు? ఇంట్లో యజమాని లేడు. ఆకలితో నా కడుపులో పేగులు అలమటిస్తున్నాయి. మిట్ట మధ్యాహ్నం వేళ అన్నం లేకుండా, నీరు లేకుండా నేను అట్లే వెనక్కి తిరిగి వచ్చేసాను. ఈ మాటలు విన్న వెంటనే అబ్బాయి అర్థమైంది. తండ్రి పూజలో నైవేద్యం సమర్పించడం బహుశా మర్చిపోయి ఉంటాడు అని గ్రహించాడు. తల్లికి మాత్రం బాబా మాటలు ఏమీ అర్థం కాలేదు. ఆ కురవాడు తను వెంటనే ఇంటికి వెళ్ళడానికి అనుమతిమ్మని బాబాను వేడుకున్నాడు. కానీ బాబా అతన్ని వెళ్ళనివ్వలేదు. అతని పూజను వారు అక్కడే స్వీకరించారు. అబ్బాయి అదే రోజు జరిగినంత సవిస్తరంగా షిరిడీ నుండి తండ్రికి ఉత్తరం రాశాడు. దాన్ని చదివి ఆ తండ్రి మనసు కరిగిపోయింది. ఇక్కడ ఈ తండ్రి ఉత్తరం అక్కడ కొడుకు అందింది. ఆ అబ్బాయికి కూడా ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది. అతని కళ్ళ నుండి అశ్రులు జాలువారాయి. విస్మితుడయ్యాడు. ఆ కుమారుని ప్రేమగల తల్లి ఈ విషయం విని అమితమైన ఆశ్చర్యానికి గురైంది. సాయి యొక్క అద్భుతమైన లీల విన్నారు కదా. సాయి పట్ల ప్రేమ ఉప్పొంగకుండా ఎలా ఉంటుంది? దీనికి ద్రవించని పాషాణులు లాంటి వారు ఎవరుంటారు? మిత్రులారా, ఈనాటి సాయి దివ్య కథలు ఇంతతో ముగిస్తున్నాను. మరిన్ని మంచి విశేషాలు వచ్చే వారం చెప్పుకుందాం. మీరు ఇంతవరకు అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని ప్రోత్సహించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః.